అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానం కుప్పకూలిపోయింది. విమానం వేగంగా తన ఎత్తును కోల్పోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రమాదం సమయంలో విమానం 825 అడుగుల నుంచి కుప్పకూలింది. విమానం నేలను ఢీకొట్టడంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న వారందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే సిగ్నల్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అహ్మదాబాద్ ఏటీసీని మెసేజ్ పంపించినట్టు తెలుస్తోంది. విమానంలో 242 మంది ఉన్నారు. వీరిలో 2 పైలట్లు మరియు 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. ఈ విమానం కెప్టెన్గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్గా క్లైవ్ కుందర్ ఉన్నారు. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ 8200 గంటల అనుభవం కలిగి ఉన్నారు. కో పైలట్ 1100 గంటల విమానయాన అనుభవం ఉంది. ఏటీసీ ప్రకారం విమానం అహ్మదాబాద్ నుండి వద్ద రన్వే 23 నుండి బయలుదేరింది అని ప్రకటనలో పేర్కొంది. ఇక దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి సమీక్షించారు. అవసరమైన అన్ని సహాయాన్ని వెంటనే అందించాలని మరియు పరిస్థితిపై క్రమం తప్పకుండా సమీకరించాలని మంత్రిని కోరారు. మరోవైపు అహ్మదాబాద్ ఎయిర్పోర్టును మూసేశారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలటపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇప్పటికే అహ్మదాబాద్లో ఏదైతే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి ఇటుపక్క నరేంద్ర మోదీ, ఇటుపక్క విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇటు కేంద్ర మంత్రి అమిత్ షా, అదేవిధంగా గుజరాత్ సీఎం అందరూ ఆ ప్రదేశాన్ని చేరుకున్నారు, దాన్ని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని ఎక్కడ వెంటనే సేవలు అందించాలని అందరినీ కోరడం జరిగింది. దీని మీద తాజా అప్డేట్ ఏంది? ప్రస్తుతానికి 1:38 అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరినటువంటి 787 బోయింగ్ ఒక్కసారిగా లెగిసిన, అంటే టేకాఫ్ అయిన 5 నిమిషాలకే ఆ సంబంధిత, అంటే ఆ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో టేకాఫ్ అయిన ఎయిర్పోర్ట్ గ్రౌండ్ జస్ట్ అలా దాటిందో లేదో వెంటనే 5 నిమిషాల తేడాతో కూలిపోవటం చూసుకున్నట్లయితే ఒక దేశవ్యాప్తంగా ఒక దిగ్భ్రాంతికరమైన వాతావరణం ప్రస్తుతానికి నెలకొందని చెప్పుకోవచ్చు. అతిపెద్ద ప్రమాదకరంగా కూడా దీన్ని చూసే అవకాశం అయితే ఉంది. దాదాపుగా ఈ ప్రయాణంలో 242 మంది ప్యాసింజర్లతో పాటు 10 మంది క్రూ సిబ్బందితో పాటు 2 పైలట్లు, అంటే ఈ పైలట్లు ఇద్దరు కూడా, అంటే క్లైవ్ ఏదైతే ఉన్నారో దాదాపు 1100 గంటల తనకు అనుభవం ఉందన్నారు. అదేవిధంగా మరొక పైలట్, సీనియర్ పైలట్ దాదాపుగా 8300 అవర్స్ తనకు కూడా ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి 2 కూడా నిష్ఠాతులంగా ఉన్నటువంటి పైలట్స్ ఉన్నారు. దాంట్లో కూడా బయలుదేరిన వెంటనే ఏదైతే ఒక 5 మినిట్స్ లోనే అక్కడ ఉన్నటువంటి టేకాఫ్ అయిన సందర్భంలోనే పైలట్స్ అయితే ఏదైతే ఏటీసీకి అయితే ఒక మెసేజ్ కూడా ఇవ్వడం చూస్తాం. ఏదైతే ఫ్లైట్ కొంచెం టెక్నికల్ గా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ లో ఉంది అని చెప్పేసి 5 నిమిషాల క్రితం అలా ఇచ్చారో లేదో వెంటనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే టేకాఫ్ అయిన తర్వాత ఆ టెక్నికల్ గా కొన్ని సంభవించినటువంటి ఆ సమయంలో చెట్టును ఢీకొందని చెప్పేసి ప్రాథమికంగా అంచనాగా వచ్చారు. ఆ పక్కనే ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థులంతా కూడా అప్పుడే, అంటే మెస్ లో అయితే కూర్చున్న సందర్భం అవుతుంది. ఒక్కసారిగా దానిపైన ఆ బిల్డింగ్ పైన ఏదైతే ఢీకొన్నట్లయితే మనకు ప్రధానంగా ఉన్న సిచ్యువేషన్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ విజువల్స్ బట్టి మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఏం జరిగిందో అని ఏటీసీ వారు తెలుసుకున్న లోపే పెద్ద ఎత్తున మంటలు ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ అయితే కమ్మేసుకున్నట్లు మనం చూస్తాను. ప్రమాద తీవ్ర స్థాయి అయితే దాదాపు 242తో పాటు ఒక 10 మంది 12 మంది సిబ్బంది, క్రూ సిబ్బందితో పాటు పైలట్ సిబ్బంది కూడా దీంట్లో ఉన్నారు. దీంట్లో పాటు ప్రధానంగా ఎక్కువ శాతం దీంట్లో ఉన్న ప్రయాణికులంతా కూడా పటేల్ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అంటే ఏదైతే గుజరాత్ లో ఎక్కువగా పటేల్స్ ఉంటారు. దీంతో పాటు వ్యాపార నిమిత్తం, అంటే వీరికి భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా పటేల్స్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆ విధంగా లండన్ లో కూడా ఎక్కువగా భారతీయుల్లో ఎక్కువ మంది లండన్ లో నివసించే వాళ్ళు పటేల్స్ ఎక్కువ ఉన్నారు. దాంతో పాటు ఈ పటేల్ సామాజిక వర్గంలో ఎక్కువ ప్రయాణికులు ఉన్నట్లు కనపడుతుంది. చిన్న పెద్ద ముసలి వారితో వారే ఎక్కువ కనపడతారు. దీంతో పాటు ఒక 10 మంది లండన్ సిటిజన్స్ ఉన్నారు, విదేశీయులు. దాంతో పాటు ఒక ఫ్రెంచ్ విదేశీయుడు, అదే విధంగా 2-3 వేరే దేశాలకు చెందిన వారు కూడా విదేశీయులు కూడా ఉండటం ఈ యొక్క ఫ్లైట్ లో మనకు ప్రధానంగా అర్థమవుతుంది.
ఏదైతే దీంట్లో పాటు మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాల కూడా ఉన్నారు అని చెప్పేసి, రూపాని కూడా ఉన్నారని చెప్పేసి మనకి ఇప్పటికే ఆ ఫ్లైట్ టికెట్స్ లో ఉన్నటువంటి ప్యాసింజర్ లిస్ట్ లో కూడా తన పేరైతే ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా అయితే అధికారులు అయితే ఎవరు దీన్ని ఖరారు చేసినట్లు ప్రస్తుతానికైతే మనకు అర్థం కావట్లేదు. కానీ ఏదేమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి ఈ దురదృష్టక సంఘటన అయితే యావత్తు దేశాన్ని అయితే ఒక కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రధాని అక్కడ ఉన్నటువంటి అధికారులందరితో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించడం, వారందరికీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. ఎక్కడ ప్రమాద తీవ్ర స్థాయిని గ్రహించి అందరినీ క్షతాఘాతులందరినీ కూడా గ్రీన్ ఛానల్ ద్వారా వారు హాస్పిటల్ కి తీసుకెళ్లాలి. వారందరినీ కూడా ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా కూడా వారందరికీ అవసరాన్ని అందించాలి. ఆ డాక్టర్స్ అంతా కూడా అందుబాటులో ఉండాలని ప్రధాని ఎప్పటికప్పుడు వారందరితో కూడా మాట్లాడటము. అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాతో పాటు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి కూడా అదే ప్రాంతంలో ఉండి ఆయన్ని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మరి కాసేపు అహ్మదాబాద్ బయలుదేరి వెళ్ళడం కూడా మనం చూస్తాను. ఇప్పటికే సంబంధిత ఏటీసీ అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎయిర్ నావిగేషన్ అధికారులు అందరితో కూడా మాట్లాడి ఏం జరిగింది, ఆ ప్రయాణం సంభవించినటువంటి ప్రమాద తీవ్రతను ఎప్పటికప్పుడు కూడా మాట్లాడుతున్న విషయంతో మనకు అర్థమవుతుంది. ఏదైతే అహ్మదాబాద్ లండన్ విమానం అక్కడ అహ్మదాబాద్లోని బీజే మెడికల్ కాలేజ్ పైన స్లాబ్ మీద ఒక్కసారిగా కుప్పకూలినట్లు కనబడతా ఉంది. ఎందుకంటే ఆ ఫ్లైట్ సంబంధించినటువంటి ఏదైతే టైర్లు మొత్తం శకలాలు కూడా ఆ బిల్డింగ్ ఆ స్లాబ్ లోపలికి దూరుకొని పోయినాయి, కిందకి దాకా మొత్తం దిగిపోయినాయి, లోపల స్లాబ్ అయితే కుప్పకూలిపోయింది. దీన్ని బట్టి అంత తీవ్రత ప్రమాదం చూసాం కదా మనం, ఆ విజువల్స్లు కూడా చూస్తున్నాం, దట్టమైన పొగలు. దీన్ని బట్టి సురక్షితంగా ఎవరైనా బయటపడాలని కోరుకుంటాం సహజంగా మనుషులం కాబట్టి. కాకపోతే దాదాపుగా 242 మందిలో ఎంత పెద్ద ప్రమాదంలో భారీగానే ప్రాణ నష్టం సంభవించి ఉండొచ్చా? ఎందుకంటే ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తూ ఉంటే ఆ స్లాబ్లో చొచ్చుకుపోయినాయి, టైర్లతో సహా మొత్తం ఫ్లైట్ టైర్లు మొత్తం చొచ్చుకుపోయినాయి. ఆ టైంలో మెడికల్ కూడా విమానంలో లంచ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ప్లేట్లు చిందరవందరగా భోజనం పడిపోయి చూస్తుంటే ఆ దృశ్యాలు కన్నీరు మున్నీరుగా కనబడతా ఉన్నాయి. ఘోరంగా ఉంది ఆ దృశ్యాలు. కాబట్టి ఇంత ప్రమాదం తర్వాత బతికే ఛాన్స్ ఉందంటారా? బతకాలని కోరుకుందాం ఎవరైనా సరే ప్రయాణికులు. ఇంతవరకు అలాంటి వార్తలను బయటకు వచ్చినాయా? ఈ జరిగిన ఒక ప్రయాణ తీవ్రత చూసుకుంటే కేవలం ఆ బోయింగ్ లో ఉన్న ప్రయాణికులతో పాటు ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి అంటే ఏదైతే ఆ ఎయిర్పోర్ట్ ఆనుకొని ఉన్నటువంటి నివాస గృహాలతో పాటు అక్కడ ఒక మెడికల్ కాలేజీ కూడా ఉండటం, ఆ మెడికల్ కాలేజీలో విద్యార్థులు అప్పుడే అందరూ కూడా ఆహారానికి అంటే లంచ్ బ్రేక్ లో అందరూ కూడా ఆ ప్రాంతంలో ఆ మెస్ లో కూర్చున్నట్లు మనకు ఆ ఉన్న సిచ్యువేషన్ మొత్తం చూసుకున్నట్టయితే ఆ మెస్ లో ఉన్నటువంటి ఆ టేబుల్స్ కానీ ఆ ప్లేట్స్ అన్ని చంద్రవందరంగా పడిపోవడం కానీ, దాంతో పాటు గోడల కూలి విధానం చూసుకుంటే ప్రమాదం చాలా తీవ్రంగా ఉందనేది మనకైతే ప్రస్తుతానికైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కొంతమంది అయితే చెప్తున్నారు, అక్కడ ఏదైతే ఆ ప్రయాణం జరిగినటువంటి ఆ ప్రమాదం జరిగినది తీరు చూసుకుంటున్నట్లయితే ఎవరు కూడా బతికే ఛాన్స్ అయితే ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు ఎవరు ఛాన్స్ అయితే లేదు. కానీ మనం బ్రతకాలని ఆశిద్దాము అనేక అక్కడ ఉన్న అనిపిస్తున్న మాటలు. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఎంతమందికి గాయాలయ్యే, ఎంతమంది ఒకవేళ మరణించారా అనే విషయాలపైన ఇంకా అధికారికంగా అయితే ఆ కాలేజీకి సంబంధించిన వాళ్ళు కానీ అధికారులు కానీ కృష్ణ ఇప్పుడే అందింది తాజా వార్త. ఏదైతే ఆ మెడికల్ హాస్టల్ మీద పడిపోయినటువంటి ప్రమాదంలో దాదాపుగా అదే టైంలో భోజనం చేస్తా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 20 మెడికోలు చనిపోయినట్టు ఇప్పుడే వార్త ఉంది. ఇప్పుడు అదే ఈ సంఘటన చూసుకుంటే అంటే జరిగిన సంఘటన, ఎందుకంటే సహజంగా ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి చాలా వేగం అంట, అంటే దాదాపుగా ఒక 900 కిలోమీటర్ల వేగంతో ఫ్లైట్ అయితే ప్రయాణం చేస్తుంది. చాలా దాంతో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. ఫ్లైట్ అన్ని చెక్ చేసుకోవడం బయలుదేరే ముందు చూసుకున్నారు. కానీ అత్యంత వేగంగా టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా వేగవంతంగా టేక్ ఆఫ్ అవుతుంది. ఆ వేగం మొత్తం కూడా ఆ బరువు మొత్తం కూడా ఒక్కసారిగా ఆ బిల్డింగ్ ని కూల్చడం, ఆ మెడికల్ కాలేజ్ కూర్చున్నట్లయితే మనకు అర్థం అవుతుంది. అక్కడ కూర్చున్న దాదాపుగా 50-60 మంది పైగా ఆ మెస్ లో కూర్చోడానికి ఆ వీలుగా ఉన్నట్లయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో ఇప్పటికే 25 మంది మెడికోలు చనిపోయినట్లు కూడా మనకి ఇప్పుడే అధికారికంగా అందుతున్న సమాచారం. ఈ యొక్క మెడికోలు అంటే ఇప్పటికే వారి తల్లిదండ్రులు అంటే ఎవరైతే అక్కడ మెడికల్ కాలేజీలో చదువుతున్నారో ఇప్పటికే ఆ మెడికల్ కాలేజీలో చదువుతున్న తల్లిదండ్రులు ఇప్పటికే చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైపోయి వారంతా కూడా ఏం జరిగిందా పిల్లలు అంటే కాలేజీకి వెళ్ళి భోజనం చేస్తున్న పిల్లలంతా కూడా ఒక్కసారిగా ఏమైపోయారంటే కన్నీరు మున్నీరుగా ఈ ప్రాంతం అంతా అయితే వినిపిస్తున్నట్టు మనం చూస్తాను. ఇంకా ఎంతమందికి ప్రమాదం జరిగి ఉంటుంది, ఇంకా ఎంతమంది దీనిలో మరణించాలనే విషయం అయితే ఇంకా మన కాసేపట్లో అయితే స్పష్టంగా వచ్చినట్లు కనిపిస్తుంది. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా దిగ్భ్రాంతికరంగా కాకుండా ఒక భయానకంగా అయితే కనిపిస్తుంది. అభంశుభం తెలియని విద్యార్థులంతా కూడా ఈ రోజు అయిన సమయంలో భోజనాన్ని కూర్చుంటేటువంటి ప్రమాదం, ఊహించినటువంటి ప్రమాదం జరుగుతున్న ఈ సంఘటన చూస్తుంటే అత్యంత విషాదకరంగా అయితే మనకి ఈ ప్రాంతం అయితే కనిపిస్తుంది. కృష్ణ 1988లో కూడా ఇదే అహ్మదాబాద్ లో అప్పుడు విమాన ప్రమాదం జరిగింది. అప్పుడు 133 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇదే అతి పెద్ద ప్రమాదం అనుకుంటా దాదాపుగా.
కృష్ణ, గతంలో కూడా 1985 లో కూడా పెద్ద ప్రమాదంగా అయితే మనం చెప్పుకోవచ్చు. అది కూడా జరిగిన ప్రమాదం చూసుకుంటే ఇదే అతి పెద్ద ప్రమాదంగా అయితే మనం పరిగణించవచ్చు. ఎందుకంటే ప్రయాణికులు దాదాపుగా 256 మంది ప్రయాణికులతో పాటు దాదాపుగా ఇళ్లపైన కూర్చున్న దాంతో పాటు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎవరు చనిపోయారు ప్రస్తుతానికైతే మనకి సమాచారం అందట్లేదు. మెడికల్ కాలేజీలో ఉన్న విద్యార్థులు 25 మంది కూడా దుర్మరణం పాలైనట్టు. అదేవిధంగా స్టాఫ్ కానీ ఆ మెడికల్ కాలేజ్ ఇంకా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఆ కింద చుట్టుపక్కల ఎన్ని నివాసాలు ఉన్నాయి, ఆ నివాసాలు అన్నిటిపైన పట్ల అక్కడ ఎంతమంది చనిపోయారు అనే విషయాలు అయితే మనకైతే ప్రస్తుతానికైతే ఇదంతా కూడా గందరగోళంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఎయిర్పోర్ట్ అయితే ఈ రోజు సాయంత్రం 5 వరకు మూసివేసినట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది. కృష్ణ, అంటే ఇప్పటికీ వాస్తవంగా అంటే కొంతమంది సహజంగా ఎలా జరుగుతాయంటే ఈ ఎయిర్ క్రాష్లు అన్ని ఎలా జరుగుతాయి, ప్రమాదాలు మిస్కమ్యూనికేషన్ వల్ల జరుగుతాయి, లేదా టెక్నికల్ లోపాలు, లేదా వాతావరణము, లేదంటే ఆ విమానానికి ఏదైనా పక్షులు తగలటము, చెట్లు తగలటం అలాంటివో, లేదా విమాన భాగాలు ఒకసారిగా ఏదైనా ఊడిపోవటము, లేదంటే నిర్వహణ లోపం వల్ల ఉన్నటువంటి పరికరాలు మొరాయించటము, ఇలాంటి వాటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ జరిగినటువంటి ప్రమాదాన్ని మనం ఏ రకంగా తీసుకోవాలి, ఎటువంటి వాటి వల్ల ఈ ప్రమాదం జరిగింది అనుకోవాలి, ఏమైనా అప్డేట్ ఉందా దాని గురించి? అంటే ప్రస్తుతానికైతే ఏదైతే ఆ విమానము అంటే ప్రస్తుతం అది ప్రమాదమైన సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఆ యొక్క స్లాబ్ లో టైర్లతో పాటు విమానం కూడా సగం భాగం మొత్తం దూచుకొని వెళ్ళిపోయినట్లయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అంటే ఈ పార్ట్స్ అన్ని కూడా చల్లా చెదురుగా, అంటే ఆ విమానంలో ఉన్నటువంటి ఆ సామాన్లు ఏదైతే లగేజ్ ఉంటుందో లగేజ్ కూడా చిందరవదనగా పడిపోయినట్లు మనకు కనిపిస్తుంది. దాంతో పాటు ఈ టైర్లు కూడా ఒక్కసారిగా ఆ స్లాబ్ ని ఎంతో వేగంగా గుద్దటం వల్ల ఆ స్లాబ్ మొత్తం కూడా స్లాబ్ లో ఇరుక్కుపోయినాయి టైర్లు. అదేవిధంగా ఆ యొక్క విమానం యొక్క శకలాలన్నీ కూడా చిందరవదనగా పడిపోవటం, ఆ మొత్తం కూడా తగలబడిపోయినట్లు ఆ ప్రాంతం అంతా కూడా మనకైతే ప్రధానంగా చూస్తుంటే అయితే మనకి కనిపిస్తుంది. అంటే కృష్ణ, ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే కరెక్ట్ గా లంచ్ అవర్స్ కాబట్టి మెడికల్ అందరూ ఒక చోట చేరారు, లంచ్ టైం కాబట్టి భారీగానే అక్కడ ఉంటారు కాబట్టి లంచ్ టైం మీద ఇంకా ఇప్పటికీ 20 మంది మెడికల్ చనిపోయినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆ లంచ్ సమయం కాబట్టి ఇంకా ఎక్కువగా ప్రమాద తీవ్రత ఇంకా చూస్తే 20 మంది కాదు ఇంకా ఎక్కువ మంది చనిపోయేటువంటి అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ లంచ్ టైంలో అందరూ ఒక చోట చేరారు కాబట్టి ఆ లంచ్ అవర్స్ కాకున్నట్టయితే కొంత ప్రమాదం అంటే మరణాల రేటు తగ్గేదేమో. కాబట్టి ఇప్పటికీ 20 మంది చనిపోయారన్నట్టు వార్త మామూలుగానే అధికారికంగా ధృవీకరించారు. ఇంకా పెరిగేటువంటి అవకాశం కూడా ఉందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అలాంటి వార్తలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? అంటే ప్రస్తుతానికైతే ఏదైతే జరిగిన సంఘటనలో ఈ ఏదైతే ఆ బిల్డింగ్ అంటే మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడ్డప్పుడు అక్కడ ఉన్నటువంటి అంటే అధికారికంగా అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి విద్యార్థులు ఆ మెస్ లో ఉన్న విద్యార్థుల యొక్క ప్రస్తుతానికి వాళ్ళు మరణించిన మాత్రమే అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఇంకా కింద ఉన్నటువంటి కానీ హాస్టల్లో వేరే క్లాస్ రూమ్స్ కానీ ప్లస్ లేకపోతే ఈ జరిగినటువంటి ఈ కింద ఇల్లు అంటే ఏదైతే నివాస గృహాలు కూడా ఉన్నాయి కింద దాని పైన పడిపోవటం, ఇది ఒక్కసారిగా ఆ శకలాలు కూడా పడిపోవటం, ఆ కింద నివాసాలు అన్ని ఆ దాంట్లో ఎవరెవరు ఉన్నారో తెలియదు. అంటే మొత్తానికి ఈ యొక్క ప్రమాదం జరిగిన యొక్క దీంట్లో మరణించిన సంఖ్య చాలా దాదాపుగా పెద్ద సంఖ్యలో ఉంటుంది అనేది అయితే మనం ఊహించవచ్చు. ఆ ఎంత సంఖ్య ఉంటుంది అనేది మాత్రం ప్రస్తుతానికి అయితే చెప్పలేని పరిస్థితి. దాదాపుగా మరొక ఇప్పుడు ఎందుకంటే సహాయ చర్యలు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బిఎస్ఎఫ్ అక్కడంతా మోహరించి దాంతో పాటు ఏదైతే మెడికల్ సిబ్బంది కూడా వాళ్ళంతా కూడా అక్కడ ప్రాంతం అంతా కూడా వారంతా కూడా హెచ్చరికల్లో ఉన్నారు. ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ చిక్కుపోయారు, దాంతో పాటు స్లాబ్ కూడా కూలిపోవటం, ఆ స్లాబ్ కింద ఎవరున్నారు అవన్నీ కూడా మరి కాసేపట్లో కానీ మనకి సంపూర్ణంగా పూర్తి వివరాలు అయితే ప్రస్తుతానికి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. యాక్చువల్గా ఏంటంటే ఈ బోయింగ్ సంబంధించినటువంటి బోయింగ్ కంపెనీ విమానాలు ఏదైతే దాదాపు 13,550 కిలోమీటర్లు కంటిన్యూగా ప్రయాణం చేస్తుండే సామర్థ్యం ఉంది దీనికి. అది ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరుగుతుంటాయి ఎక్కువగా బోయింగ్ విమానాలు. మరి ఇది ఎంత దూరం ప్రయాణించింది, ఎక్కడ లోపం జరిగింది అనేది తెలియదు. కానీ వాస్తవంగా అయితే టేక్ ఆఫ్ అయితే 1 గంట 15 నిమిషాలు కావాల్సింది, ఒక్కసారిగా ఎమర్జెన్సీ 1 గంట 50 నిమిషాలకి ప్రమాదం జరిగింది. అంటే ఆ కమ్యూనికేషన్ ఇచ్చేంత సమయం కూడా లేకుండా ప్రమాదం జరిగింది. కాకపోతే మనం అనుకుంటాం కదా బ్లాక్ బాక్స్లు అలాంటి ఇన్ఫర్మేషన్, అలాగే దీనికి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందా, ఆ టేక్ ఆఫ్ ముందు అలాంటి సంఘటన ఏమైనా వాయిస్ బయటకు వచ్చిందా? ఏదైతే ఆ 1 గంట 35 నిమిషాలకు బయలుదేరినటువంటి బోయింగ్ విమానం ఏదైతే ఉందో టేక్ ఆఫ్ అయినంటే ఒక 5 నిమిషాలకే పైలట్స్ నుంచి SMS ఒక మెసేజ్ అయితే రావటం అయితే జరిగింది. అది ఆల్రెడీ బ్లాక్ బాక్స్ లో రికార్డు కూడా అవటం అయింది. ఏదైతే ఇతను మాకు ఏదైతే టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చిందో సహాయం అవసరం ఉందని చెప్పారు. జస్ట్ అలా చెప్పిన వెంటనే కూడా ఆ యొక్క ఏదైతే ఆ రికార్డు కట్ అయిపోయిందని చెప్పేసి కూడా ఏటీసీ అధికారులు చెప్తున్నారు. సమాచారం వచ్చింది, అది తెలుసుకునే లోపు యొక్క ఏదైతే ఇప్పుడు ఈ ఫ్లైట్ గురించి తెలుసుకునే లోపు అది ప్రమాదానికి గురైపోయింది. కానీ ఏదో పెద్ద ఎత్తున అయితే ఆ ఇంజన్ లో ఉన్నటువంటి లోపం వల్ల మాత్రం ఇది జరిగింది అంటారు.
అదే కాకుండా ఇది చాలా లాంగ్ జర్నీ చేయాలి, అంటే దాదాపుగా గంట ప్రయాణం ఉండటం వల్ల దీంతో పాటు ఫ్యూల్ కూడా చాలా ఫుల్ గా ఉండటము, వెయిట్ కూడా ఎక్కువగా ఉండటము, అనేక కోణాల్లో దీనిపైన అటువంటి ఇప్పటికే అయితే అధికారులు అయితే చేస్తున్నారు. ఇది కేవలం టెక్నికల్ ఇష్యూస్ జరిగిందా, లేకపోతే ఏదన్నా ఏదైతే పైలట్స్ ఉన్నారో వారి నిర్లక్ష్యంతో జరిగిందా, లేకపోతే మరేదైనా సంఘటన అంటే దుర్ఘటన జరిగిందా, దీని వెనకైనా మరేమన్నా ఇంకా దాగుందా అనే విషయాల్లో కూడా ఇప్పటికే అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకొని అయితే ఈ యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి కాసేపట్లో సంపూర్ణంగా అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ప్రమాదాన్ని వెనక జరిగినటువంటి ఘటన జరిగినటువంటి వివరాలు, పూర్తి వివరాలు అయితే మరి కాసేపట్లో మనకి పూర్తి సమాచారం అందవుతుందని అయితే మనకు తెలుస్తుంది. కృష్ణ, ఇప్పుడు ఏదైతే రెస్క్యూ బృందాలు ఉన్నాయో అక్కడికి చేరుకుని ఇప్పటికే మంటలార్పినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు క్షతగాత్రులను కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆసుపత్రి తరలించి వెంటనే గాయాలైన వారికి ఆ క్షతగాత్రులకి హాస్పిటల్ తీసుకెళ్తాం అని మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినట్టు అధికారులు కూడా మంటలార్పుతున్నారు. కాకపోతే ఆస్తి నష్టం కూడా భారీగానే సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. కృష్ణ, అక్కడ ఏదైతే పార్కింగ్ చేసిన కార్లు కూడా పూర్తిగా ధ్వంసమైపోయినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అవును, అంటే ఏదైతే ఈ విమానం తాకిడికి ప్రధానంగా అంటే ప్రధాని ఇప్పటికే దీనిపైన అయితే అధికారులందరికీ ఆదేశాలు జారీ చేస్తారు. ఎవరైతే ఈ క్షతాగాత్రులు ఉంటారో, లేకపోతే ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఆ ప్రమాదానికి గురైన వాళ్ళందరికీ కూడా వెంటనే సంబంధిత హాస్పిటల్ అన్నింటిలో కూడా హాస్పిటల్ కూడా బెడ్స్ రెడీ చేయించడం, దీంతో పాటు గ్రీన్ ఛానల్ అంటే ఎక్కడా కూడా ఈ పేషెంట్లు తీసుకెళ్లే మార్గంలో ఎక్కడా కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ అవాంతరాలు జరగకుండా వారైతే గ్రీన్ ఛానల్ ద్వారా అయితే వారి హాస్పిటల్కి అయితే తరలించడం అయితే చూస్తాను. ఒక్కసారిగా విమానం టేకాఫ్ అయ్యి ఎక్కడైతే కూలిపోయిందో పెద్ద ఎత్తున మంటల్లో పాటు కొన్ని కార్లు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు కూడా సంపూర్ణంగా దగ్ధమైపోయినట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే ఈ విమానం టేకాఫ్ లో జరిగినటువంటి ఈ ప్రమాద దిగ్భ్రాంతి వల్ల దాదాపుగా వందల సంఖ్యలో ఇప్పటికే అంటే మరణాలు సంభవించి ఉంటాయని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. ఇప్పటికే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటే ఏఐఐబి అంటే ప్రమాదం ఎలా జరిగింది ఏంది అనేది వాళ్ళు చెప్తా ఉంటారు. దానికి సంబంధించిన డైరెక్టర్ జనరల్ కూడా బయలుదేరినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వర్గాలు కూడా తెలిపినాయి. అక్కడ అంటే వాళ్ళ బృందం పని అదనమాట ఏఐబిది బయలుదేరినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకు ప్రమాదం జరిగింది ఎలా అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పని అది. ఏదేమైనప్పటికీ కూడా మీరు చెప్పినట్టుగానే ఆ ప్రమాదం ఎందుకు సంభవించింది, లేదా ఆ ప్రమాదం ఇలా జరుగుతుంది అని చెప్పేంత సమయం కూడా లేకపోవటం వల్ల దాదాపుగా జరగాల్సిన నష్టం భారీగానే జరిగిపోయింది. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ ఇప్పటికీ క్షతగాత్రులు ఎంతమంది లేదా ప్రాణ నష్టం ఎంతమంది అనేది జరిగిన వార్తలు ఇంతవరకు అయితే బయటకు రాలేదు. కృష్ణ, ఓకే, ఓవరాల్గా చాలా మంది క్షతగాత్రులుగానే ఉంటే పర్లేదు, ప్రాణ నష్టం జరగకుండా ఉంటే బాగుండు అనేది చాలా మంది దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. వాళ్ళ సంబంధించినటువంటి ఏదైతే అక్కడ జరిగినటువంటి తీరు, అహ్మదాబాద్ ఏదైతే మెడికల్ హాస్టల్ మీద భవనం మీద పడినటువంటి తీరు చూసినటువంటి ప్రజలు కూడా భయభ్రాంతులకు గురైనట్లు వార్తలు వస్తా ఉన్నాయి. కృష్ణ, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి కారు పార్కింగ్లు మొత్తం కార్లు కూడా ధ్వంసమైనట్లు వార్తలు వస్తా ఉన్నాయి. ఆ దృశ్యం చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ప్రాణాలతో బయటపడాలని. ఏమైనా అటువంటి సంఘటనలు మాత్రం హృదయ విదారకరమే. ఏమైనప్పటికీ కూడా దీంట్లో ప్రముఖులు గుజరాత్ మాజీ సీఎం విజయ్ పినరాయ్ ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. విజయ్ ఉన్నట్టు ధృవీకరించారు. అతను కూడా గాయాలైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకెవరన్నా ప్రముఖులు ఉన్నారా? అలాంటి న్యూస్ ఏమన్నా ఉందా? ప్రాంతానికి జరిగిన సంఘటనకి ఏదైతుందో ఇప్పటికే ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ కూడా ఆ ప్రాంతానికి అయితే చేరుకుంటున్నారు. ఇప్పటికే ఆ బృందం అయితే ఇక్కడికి వచ్చేసి ఆ బృందం ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించేసింది. దానికి సంబంధించిన మంత్రి ఏదైతే రామ్మోహన్ నాయుడు ఉన్నాడో అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం. అదే కాకుండా ప్రధానంగా దీంట్లో 53 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు. దాదాపుగా ఈ బ్రిటన్ తో పాటు పోర్చుగీస్ వాళ్ళు 7, ఒక కెనడా సిబ్బంది అంటే కెనడా ప్రయాణికున్నాడు. అంటే ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ నుంచి కూడా ఒక బృందం ఏదైతే ఏవియేషన్ బృందం ఏదైతే ఉందో ఆ విమాన శాఖ సంబంధించినటువంటి ఆ బృందం కూడా ఈ రోజు ఇండియా వస్తుంది. దీనిపైన జరిగినటువంటి అంటే దాదాపు 53 మంది అక్కడి పౌరులు ఉంటాం అంటే బ్రిటన్ వాళ్ళు ఉంటాం. ఈ సంఘటనపై వారు కూడా చాలా ఆరా తీస్తారు. ప్రమాదం తీవ్రతను బట్టి అది ప్రమాదం ఎలా జరిగింది, ఈ యొక్క ప్రమాదాన్ని కూడా బ్రిటన్ వాళ్ళు కూడా అధికారులు కూడా దీనిపైన దృష్టి సారించడం తెలుస్తుంది. అదే విధంగా మనకు జరిగినటువంటి అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఏదైతే ఈ ప్రమాదంలో మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి ఏదైతే విజయ్ రూపానీ కూడా ఉన్నట్లయితే ఇప్పటికే అధికారికంగా అయితే ఖరారైంది.
తను గాయపడ్డా లేకపోతే మరణించాడా అనే విషయాన్ని ఇప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని బట్టి జరిగిన ఈ యొక్క ప్రమాదాన్ని బట్టి చూస్తున్నట్లయితే బ్రతికే అవకాశాలు తక్కువ అని చెప్పేసి అయితే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తీవ్రత కానీ ఆ ఒక ఫ్లైట్ లో జరిగినటువంటి ఏదైతే ఆ మంటలు రేగిన విధానం కానీ ఆ పొగ ఒక్కసారిగా దట్టంగా కప్పుకోవటం చూసుకున్నట్లయితే ఈ ప్రాంతం అంతా కూడా నల్లగా మసిపూసేసినట్లుగా కాలిపోయటం అవన్నీ చుట్టుపక్కల ఎందుకంటే పెద్ద ఎత్తున దాంట్లో డీజిల్ అదైతే పెట్రోల్ ఉంది ఏదైతే ఉంటుందో ఆ ఫ్లైట్ కి సంబంధించిన ఫ్యూల్ పెద్ద ఎత్తున ఫ్యూల్ నిన్నగా ఉంది. అంటే స్టార్టింగ్ అహ్మదాబాద్ నుంచి చాలా ఫుల్గా ఉంటాం, దాని తీవ్రతం కూడా చాలా ప్రమాదకరంగా చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు దగ్ధం అవటం, కోట్ల రూపాయల విలువ ఆస్తి కూడా దగ్ధం అప్పుడు ఎన్ని చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ప్రమాదం చాలా తీవ్రతంగా ఉంది. దాదాపుగా ఎంత మరణాలు ఎక్కువ ఉండొచ్చు. అంటే మనం భగవంతుని అయితే ఒకటే కోరుకోవాలి, మరణాలు సంభవించకూడదు, గాయాలతో కనీసం బయటపడాలని అయితే మనం ఒక కోరుకోవాలి. కానీ ఇక్కడ జరిగిన సంఘటన చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా భయానకంగా అయితే కనిపిస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. విజయ రూపానితో పాటు ఇంకొంతమంది ఎవరెవరు ఉన్నారని వాటి మీద కూడా ఇప్పుడే తాజా అప్డేట్ ఇచ్చారు. ఆ విమానంలో ఎవరెవరు ఉన్నారని మాజీ సీఎంతో పాటు ఈ విమానంలో దాదాపు 2 పైలట్లు 10 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 217 మంది పెద్దలు ఉన్నారంట, 11 మంది పిల్లలు, 2 నవజాత శిశువులు ఉన్నట్లు తెలుస్తుంది. వీరిలో 57 మంది బ్రిటిష్ పౌరులు ఉన్నారు, 7 పోర్చుగీసు, 1 కెనడియన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కృష్ణ, ఏదైతే మాజీ సీఎం గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానితో పాటు ప్రముఖులైనటువంటి అంటే 2 పైలట్స్, 1 పైలట్ 1 కో పైలట్ తో పాటు అదే విధంగా క్రూ సిబ్బంది దాదాపుగా 12 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. అదే విధంగా 57 మంది బ్రిటన్ పౌరులు ఉన్నారు. వారు బ్రిటన్ పౌరులతో పాటు 7 పోర్చుగీసు, 1 కెనడా పౌరులు ఉన్నారు. అంటే దాదాపుగా ఈ ప్రముఖులంతా కూడా ఈ యొక్క బిజినెస్ పర్పస్ అంటే ఎక్కువ శాతము ఈ గుజరాత్ నుంచి ఎక్కువగా అంటే లండన్ ఎక్కువగా వెళ్తుంటారు. ఈ యొక్క ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుజరాత్ ప్రాంతంలో ఉన్నవారే లండన్ లో ఎక్కువ మంది భారతీయులుగా అయితే అక్కడ స్థిరపడిపోయి ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. పెద్ద పెద్ద వ్యాపారాల్లో స్థిరపడినట్లు దాదాపుగా చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే ఏదైతే ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రయాణికుల లిస్ట్ లో అయితే ప్రస్తుతానికైతే మాజీ ముఖ్యమంత్రి ఒకరు కనబడుతున్నారు. అదే విధంగా బ్రిటన్ పౌరులతో పాటు 1 కెనడా 7 పోర్చుగీస్ వారైతే మనకు ప్రస్తుతంగా కనబడుతున్నారు. ఓవరాల్ గా ఇప్పుడు తెలిసిన వార్తల ప్రకారం విజయ రూపాని తప్ప చెప్పుకోదగ్గ ప్రముఖులు ఎవరు లేరు, రాజకీయంగా కానీ ఇటు సెలబ్రిటీలు కానీ ఎవరు లేరు. ఆ విషయంతో ఒకటి తెలిసింది. దాదాపుగా మీరు చెప్పినట్టుగానే పిల్లలు ఎవరైతే ఉన్నారో పోర్చుగీస్ సంబంధించిన వారు, కెనడియన్స్ వీళ్ళందరూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటికే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ని సాయంత్రం వరకు మూసేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇటుపక్క ప్రమాదం జరగగానే ఏదైతే ఎయిర్ బోయింగ్ సంబంధించినటువంటి షేర్లు కూడా భారీ స్థాయిలో పతనమైనవి. దానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకున్నారు. దాదాపు 67% షేర్లు కూడా భారీగా నష్టపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎయిర్ బోయింగ్ ఇప్పటికే ఇలాగే ప్రమాదాలకు మాత్రం అనేక సార్లు అంటే దానికి క్యాపబిలిటీ 1000 కిలోమీటర్లు ప్రయాణించి ఎంతైతే క్యాపబిలిటీ ఉందో అదే స్థాయిలో ప్రమాదాలు కూడా దాని ట్రాక్ ఉంది. కాబట్టి వెంటనే షేర్ మార్కెట్లు పడిపోయినట్టు తెలుస్తూ ఉంది. సాయంత్రం దాకా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ను కూడా మూసివేసినట్టు అంటే 5 గంటల వరకు ఎలాంటి టేకాఫ్లు కానీ ల్యాండింగ్లు కానీ ఉండకూడదని అధికారులు కూడా స్పష్టం చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ దుర్ఘటన తెలుసుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్ బయలుదేరారు. ఈ విధంగా ఏదైతే టేకాఫ్ సంబంధించినటువంటి ఎటువంటి మాత్రం అహ్మదాబాద్లో సాయంత్రం 5 గంటల వరకు ఉండకూడదనేటువంటి చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కృష్ణ, ప్రస్తుతానికైతే ఏదైతే 169 మంది భారతీయులు ఉన్నారు. దాంట్లో 169 భారతీయుల్లో ప్రముఖులుగా అయితే 1 ఎక్స్-సీఎం రూపానీ గారు ఒక్కరే మాత్రమే మనకు కనిపిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు కానీ అదే విధంగా సినీ ప్రముఖులు కానీ అదేవిధంగా ఏదైనా సెలబ్రిటీస్ కానీ ప్రస్తుతానికైతే దాంట్లో ఉన్నట్లు లేదు. దాదాపుగా భారతీయ పౌరులతో పాటు 169 మంది పౌరులతో పాటు బ్రిటన్ పౌరులు, అదేవిధంగా పోర్చుగీస్ పౌరులు, కెనడా 1 పౌరుడు అది కనబడుతున్నారు. దాదాపు దీంట్లో 11 మంది చిన్నపిల్లలు ఉన్నారు. దీంట్లో అంటే ఈ యొక్క ప్రయాణంలో 11 మంది పిల్లలు ప్రయాణిస్తున్నట్టు మనకు అర్థం అవుతుంది. దాదాపు 219 మంది పెద్దవారు కూడా ఉన్నారు దీంట్లో. అంటే ఈ మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రమాదం పైన ఇప్పటికే ఏవియేషన్ అధికారులతో పాటు పౌర విమాన శాఖ మంత్రి కూడా ఆ ప్రాంతానికి మరి కాసేపట్లో మనకు వెళ్ళబోతున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఈ యొక్క సంఘటన అంటే ఏదైతే ఇప్పటికే ఈ యొక్క సంఘటన దృష్ట్యా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఇప్పటికే అయితే మోసవేసినట్లయితే మనకు అర్థమవుతుంది. అంటే రాకపోకలు ఏమీ లేకుండా నిలిపివేసిన ప్రస్తుతానికి అయితే మనకు అర్థమవుతుంది. మరి కాసేపట్లో అయితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా అంటే ఈ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులు అయితే మన మీడియాకి వెల్లడిస్తారన్న సమాచారం అయితే అందుతుంది. చివరిగా ఇలాంటి బోయింగే 2020లో కూడా ఇలాగే ప్రమాదం జరిగింది. అప్పుడు కరోనా సంబంధించినటువంటి కేసులకు సంబంధించిన వాళ్ళని దుబాయ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చే క్రమంలో కూడా ఇలాగే విజిబిలిటీ కారణంగా సరిగా కనబడక ప్రమాదం జరిగి అప్పుడు కూడా 21 మంది చనిపోయారు. ఇది చివరిసారిగా ఇలాంటి ఎయిర్ బోయింగ్ 2020 ఆగస్టులో జరిగింది. ఇలాంటి ప్రమాదమే అప్పుడు దుబాయ్ నుంచి కేరళకు వస్తున్నప్పుడు జరిగిన ప్రమాదం.
ఆ రన్వే దాటి సమయంలో విజిబిలిటీ కారణంగా రన్వే దాటి వెళ్ళిపోయింది, లోయలో పడి 2 ముక్కలైంది. అప్పుడు వార్తలు 2020లో జరిగినాయి కృష్ణ. ఇది గతంలో కూడా ఏదైతే మనకి కరోనా సంభవించిన కాలంలో కూడా ఒక పెద్ద ప్రమాదం, అంటే విమాన ప్రమాదాలు తరచూ అయితే జరుగుతూనే ఉంటాయి, అనేక ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ భారతదేశంలో సంభవించినటువంటి ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఇది యొక్క ప్రమాదం ఏదైతే ఉందో వాటన్నిటిలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆ ప్రమాదం జరిగింది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రమాదం టేకప్ అయ్యేటప్పుడు కాకుండా కొన్ని సందర్భంలో ఇది ల్యాండింగ్ అయ్యేటప్పుడు కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదం జరిగినప్పుడు తీవ్రత కొంచెం తక్కువగా ఉంటుంది ల్యాండింగ్ సమయంలో. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో ఆ రన్వే మీద దిగేటప్పుడు కానీ రన్వే మీద అంటే అక్కడ ఒడిదుడుకులు క్రాష్ అయ్యి కొద్ది మంది మరణించిన సంఘటనలు మనం చూస్తాను. 2020లో కూడా దాదాపు 21 మంది మరణించిన సంఘటన కూడా చూస్తా ఉన్నాం. అట్లాగా అంటే ప్రయాణికుల యొక్క జరిగిన ప్రమాదంలో ప్రయాణికుల యొక్క మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఈ రోజు జరిగినటువంటి సంఘటన కేవలం అంటే దాని టేకాఫ్ అయ్యే కేవలం 5 నిమిషాల్లో, అంటే ఏదైతే ఎయిర్పోర్ట్ నుంచి ఆ రన్వే నుంచి కూడా కనీసం ఎక్కువ దూరం కూడా ప్రయాణం చేయాలి. జస్ట్ అలా టేకాఫ్ అయింది, వెంటనే దానిలో సాంకేతిక లోపం రావటం, వెంటనే అది కుప్పకూలిపోవటము, ఇంత పెద్ద ఎత్తున ప్రమాదంతో పాటు ఏదైతే ఇప్పుడు ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి షేర్లన్నీ కూడా ఒక్కసారిగా పతనం అయిపోయినట్టు కూడా మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఎందుకంటే ప్రతిష్టాత్మక అంటే భారత ప్రభుత్వం నడుపుతుంది, అంటే ఎయిర్ ఇండియా వచ్చేసి టాటా సంస్థతో పాటు ఇది విస్తార, ఈ రెండు కలిపి జాయింట్ వెంచర్ తో అయితే ఈ యొక్క ఎయిర్ ఇండియా అయితే టేకప్ చేసినట్లు వారి ఆధ్వర్యంలో నడుస్తారో మనకు ప్రధానంగా తెలుసు. ఓకే 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 కృష్ణ, రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.